సో మీ ఇన్నేళ్ల ఈ కెరీర్లో ఇన్ని సినిమాలు చేసి ఇంతమంది దర్శకులతో పని చేసిన తర్వాత కోడి రామకృష్ణ గారు చాలా స్పెషల్. ఎందుకని స్పెషల్? కోడి రామకృష్ణ ఇస్ జీనియస్ ఆఫ్ డైరెక్టర్. ఎందుకంటే అతను ఆర్టిస్ట్ని బట్టి అతను మోల్డ్ అవుతాడు, అతనికి మోల్డ్ చేసుకోడు ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్ ఫస్ట్ అతని వాక్, అతని వాయిస్ కల్చర్, అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అతను ఫిజికల్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అన్నీ చూసుకుని అతన్ని బట్టి ఇలా మోల్డ్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ని ఇలా మోల్డ్ చేయొచ్చని ఆర్టిస్ట్ లోపల దూరిపోయి ఇలా చేయ బాబు, ఇలా అంటే బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుంది. ప్రతి ఆర్టిస్ట్ని ఇండివిజువల్గా చూపించే ఒక కెపాసిటీ ఉంది అతను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్స్ విచ్ డైరెక్టర్ హ్యాస్. అటువంటిది కోడి ఈజ్ ఎ జీనియస్. ఒక చిన్న ఆకుకూర ఆగిస్తే దాంతో ఆకుకూర చేసేస్తాడు, మిగతా పిచ్చి ఆకులను కలిపి. అంత టాలెంటెడ్ ఫెలో ఈజ్. అండ్ తరంగిణి సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము మిస్సెస్ కోడి రామకృష్ణ అంటే అప్పుడు ఆవిడ అమ్మాయి పేరు పద్మే, కోడి పద్మ అంటారు అమ్మాయిని. ఆ అమ్మాయి వేషం కోసం వచ్చింది తరంగిణిలో. చూస్తే కోడి రామకృష్ణ నన్ను అనిపించి బాను, అప్పుడు మేమందరం అప్పటికి క్లోజ్ అయిపోయాం. బాను ఈ అమ్మాయి ఎలా ఉందన్నాడు. చాలా బాగుంది కోడి, షీస్ గుడ్ అన్నాను. అంటే మన పిక్చర్లో క్యారెక్టర్ అద్భుతంగా ఉందంటే క్యారెక్టర్ కదా బాను, ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. తిప్పాను, పుట్టాడు అని గట్టాడయ్యా, మంచి టేస్ట్, బ్యూటిఫుల్ టేస్ట్, చాలా బాగుంది అమ్మాయి. నిజమన్నట్టు నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ అమ్మాయికి సినిమాలు కట్ చేసి ఇమీడియట్గా చేసుకో, షీఈస్ వెరీ గుడ్. గద్దొచ్చి జిలేబీని తనకెళ్ళిపోయినట్టు ఇంకెవరైనా తనకెళ్ళిపోయే లోపల నువ్వు తనకెళ్ళిపో, షీఈస్ వెరీ గుడ్ అన్నారు. ఇమీడియట్గా చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు బ్యూటిఫుల్. సో కోడి రామకృష్ణ గారి టాలెంట్ గురించి చెప్పాలంటే జంధ్యాల గారి నుంచి ఎవరైనా సరే ఆయనకు డైలాగులు రాస్తే డైలాగులని మొత్తం చదువుతాడు. గొల్లపూడి మారుతారావు గారిని అందరూ డైలాగ్ చదువుతాడు. డైలాగ్ చదివి దాంట్లో సారాంశం తీసుకుని దాన్ని ఇతను రాస్తాడు, మళ్ళీ రాసి ఆర్టిస్టులకు ఇచ్చి చెప్పంటాడు. కొన్ని బాగున్న డైలాగులు యాజ్ ఇట్ ఈస్, గురుగారు ఈ డైలాగ్ మీరు యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాను, ఇది కొంచెం మారుస్తున్నా అంటే మార్చుకుని నీ ఇష్టమయ్యా, రాసి కూడా మా వంతు, నేను ఎలా మార్చుకుంటావు అది డైరెక్టర్ వంతు అని వెళ్ళిపోయాడు. అలాగా కొత్త ఆర్టిస్టులను చాలామంది ఇంట్రడ్యూస్ చేశాడు. గొల్లపూడి మారుతిరావు గారు, సుమను, మన కాస్ట్యూమ్ కృష్ణ, ఎంతమంది, రామరెడ్డి, బ్యూటిఫుల్. సో గురువును మించిన శిష్యుడు ఎవరంటే దాసనారాయణరావు గారిని మించిపోయిన కోడి రామకృష్ణ. అంతకంటే రేట్లు ఏం కావాలి ఆయనకి? దాసనారాయణరావు గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్. ఆయన్ని మించిన శిష్యుడు ఎవరు? కోడి రామకృష్ణ. ఆయన దాసనారాయణరావు గారు నాతో చెప్పారు, ఇక్కడ ఏదో బౌద్ధుల పాఠశాల షూటింగ్లో, ఎప్పుడే నువ్వు నీ గురువును మించాలి, అప్పుడే నువ్వు గ్రేట్ అవ్వగలవు, చూడు మా కోడి నన్ను మించిపోలా, అంతే, సింపుల్ అస్ దట్ అని నాకు చెప్పేవారు బౌద్ధ పాఠశాల షూటింగ్లో. అలాగా గురువుని మించిన శిష్యుడు కోడి రామకృష్ణ అంటే ఇంకంతకంటే బిరుదు ఇంకేం ఇవ్వక్కర్లేదు కోడికి. కోడి ఈజ్ జీనియస్ ఫర్ డైరెక్టర్, గ్రేట్ మ్యాన్ అండ్ వెరీ సింపుల్ గై. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు, నేను జోకులు వేస్తుంటాను. అది బాను ఏంటి ఎలా ఉంది ఏంటి ఆడగా చూస్తున్నా, ఏమైనా నచ్చింది అడుగుతుంటాడు, జోకులు వేస్తుంటాడు, మళ్ళీ జాలీగా ఉంటాడు. నేను కోడి సుమ్మ ముగ్గురు కలుసుకున్నాం అంటే ఎప్పుడు ఆ గుంపులో నీకు ఏమన్నా నచ్చింది, నాకే అని ఇలా మాట్లాడుకుంటాడు, చాలా సరదాగా ఉంటాం. సో ఇది చెప్దాం. సో నా ఇదేంటంటే కోడి అంత తొందరగా పోవాల్సిన వ్యక్తి కాదు. మా అందరూ అన్ఫార్చునేట్, మా కర్మ అతను అంత తొందరగా పోవడం. కానీ ఇంకొక 100 సినిమాలు డైరెక్ట్ చేస్తుండదు అతను. సచ్ ఎ లవ్లీ పర్సన్, సచ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మే హిస్ ఫ్యామిలీ, మే హిస్ బోత్ డాటర్స్. అండ్ మా పద్మకి నేనంటే అన్నయ్య అని ప్రాణాలు ఎడిట్ చేస్తుంది అమ్మాయి. కానీ నాకు చాలా కావాల్సిన వాళ్ళు కోడి రామకృష్ణ ఎక్కడున్నా పై నుంచి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ అతని ఫ్యామిలీకి ఉంటాయి, మా అందరికి కూడా అతని ఆశీస్సులు ఉంటాయి. సో కోడి, మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మే యువర్ బ్లెస్సింగ్స్ బీ ఫర్ us forever. థ్యాంక్ యూ. సో ఆయన గ్రాఫిక్స్ ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తులో లేనప్పుడు కూడా అమ్మూరు కావచ్చు, అరుంధతి కావచ్చు, గ్రేట్ రియల్లీ గ్రేట్. అది మీరు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రామకృష్ణ గారి కూతురు కోడి పద్మతో తీసుకోండి. డెఫినెట్గా దిల్ గివ్ యూ లాట్ ఆఫ్ మ్యాటర్స్, ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ ఫర్ యూ, ఇట్ విల్ బ్రింగ్ ఐ డ్రీమ్స్ టు అనదర్ స్టేజ్. డెఫినెట్గా తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ అండి. మనం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.